సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ట్యూన్డ్ సర్క్యూట్ ఎందుకంటే మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రీ స్పేస్లో రేడియో సిగ్నల్స్ ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ తీసుకుంటే ఎఫ్ఎం రేడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత 88 మెగాహెర్ట్జ్ నుంచి 108 మెగాహెర్ట్జ్ వరకు ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే మొబైల్ సిగ్నల్స్ తీసుకుంటే ఎంత 800 మెగాహెర్ట్జ్ సిగ్నల్స్ వరకు ట్రాన్స్మిట్ చేయడానికి 800 అబోవ్ మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ది మొబైల్ కమ్యూనికేషన్ సిగ్నల్స్. అలాగే వీడియో అయితే ఇంకొక రేంజ్ దట్ ఈజ్ మెగాహెర్ట్జ్ 300 అప్ టు 300 మెగాహెర్ట్జ్ వరకు మనం యూజ్ చేస్తాం వీడియో సిగ్నల్ ట్రాన్స్మిషన్కి. ఇలాగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ స్పేస్లో 93.5 మెగాహెర్ట్జ్ ఒక సిగ్నల్ని రేడియో సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తున్నారు. ఇది మనం రిసీవర్ దగ్గర ట్యూన్డ్ సర్క్యూట్ యూజ్ చేసి రిసీవ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద సింగిల్ స్టేజ్ ట్యూన్డ్ సర్క్యూట్. దీనికంటే ముందు జస్ట్ ఇఫ్ యూ గో ఫర్ జస్ట్ లో పాస్ ఫిల్టర్ కానీ హై పాస్ ఫిల్టర్ కానీ తీసుకుంటే చూడండి ఇంపిడెన్స్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఇది లో పాస్ ఫిల్టర్ అనుకున్నప్పుడు ఆర్ఎన్సి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/25 ఆర్సి కదా ఆర్సి. రియాక్టెన్స్ ఫ్రమ్ దిస్ రియాక్టెన్స్ అక్రాస్ ది కెపాసిటర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంపిడెన్స్ రియాక్టెన్స్ 1/25 ఎఫ్సి. ఇక్కడ చూసుకుందాం. మనం జీరో లో ఫ్రీక్వెన్సీ అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎఫ్ ఈక్వల్ టు ఎజ్యూమ్షన్ జీరో అనుకుందాం. జీరో అనుకుంటే ఏమవుద్ది 1/25 ఇంటూ జీరో. ఎఫ్ మీన్స్ జీరో, జీరో ఇంటూ సంథింగ్ జీరో, 1/0 మీన్స్ ఇన్ఫైనైట్ ఇంపిడెన్స్. అంటే కెపాసిటెన్స్ దగ్గర ఇన్ఫైనైట్ ఇంపిడెన్స్ ఉంటుంది. అందుకనే మనకి ఇటు ఏం రాకుండా లో ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి లో ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. అలాగే హై ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 1/25 ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అనుకుందాం. 1/25 ఇన్ఫైనైట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ 1/ఇన్ఫైనైట్ మీన్స్ జీరో ఇంపిడెన్స్. ఇక్కడ చూడండి. సో ఇన్ఫైనైట్ ఇచ్చినప్పుడు మనకి జీరో ఇంపిడెన్స్ ఉంది. అంటే హై ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు జీరో ఇంపిడెన్స్ కాబట్టి ఇలా వచ్చి గ్రౌండ్ అయిపోతుంది. సో హై ఫ్రీక్వెన్సీ ఏమో ఇలా కిందకి వచ్చేసింది హై ఫ్రీక్వెన్సీ. సో అందుకనే లో ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఏమో అవుట్పుట్ సైడ్లో వస్తుంది అండ్ హై ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు జీరో అయిపోయింది. సో ఇలాగా మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇంపిడెన్స్ మనకి మెయిన్ రీజన్. ఇట్ విల్ సెలెక్ట్ అండ్ ఇట్ విల్ స్టాప్ ద ఇంపిడెన్స్. ఒకవేళ జస్ట్ assume if the circuit frequency is just if 93.5 just it will allows and it will stop other unwanted frequency. ఇలాగా if the free space signal signal frequency is equal to our tuned circuit frequency, both are equal, and it will allows the required frequency and it will stop the other unwanted frequencies. What is tuned circuit? Tuned circuit means selection. మనకి ఏది కావాలో అది మాత్రమే సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ ని అదర్ అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని స్టాప్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ట్యూన్డ్ యాంప్లిఫైర్. ట్యూన్ చేస్తాం. ఈ ట్యూన్డ్ సర్క్యూట్స్ లో 3 టైప్స్ ఉన్నాయి. సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్స్, డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్స్, స్టాగర్ ట్యూన్డ్ యాంప్లిఫైర్స్. అన్నీ కూడా మనకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవటానికే డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్ వీఆర్ యూజింగ్. ఇక్కడ సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ ఒక సర్క్యూట్ గురించి చూద్దాం. సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్లో ఇది చూడండి. యాంప్లిఫైర్లో బైపోలార్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసాం యాంప్లిఫై చేయడానికి. ఈ ప్లేస్లో మనం ఫెట్ కూడా యూజ్ చేయొచ్చు. ఫెట్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి, వీ నో దట్ మనకి ఆల్రెడీ తెలుసు FET or BJT bipolar transistor function is while giving the signal it amplifies the input signal. It amplifies the given input signal. That is the function for the amplifier. Emitter, base, collector. Of course the biasing components are required to amplify to set the cue point
R1 గానీ, R2 గానీ, RE గానీ, CE గానీ, and these are the biasing components to set the Q point, and it should be to amplify the given input signal. సో వితౌట్ ఎనీ డిస్టార్షన్, మనకి డిస్టార్షన్ లేకుండా యాంప్లిఫై చేయాలంటే ఈ R1, R2, RE అండ్ సిఈని యూజ్ చేసి మనం బయాసింగ్ క్యూ పాయింట్ని సెట్ చేస్తాం. అలాగైతేనే మనకి అవుట్పుట్ డిస్టార్షన్ లేకుండా వస్తుంది. బయాసింగ్ కాంపోనెంట్స్ లేకుండా, డిస్టార్షన్ లేకుండా రాదు. బై వేరింగ్ దిస్ అండ్ వీ కెన్ సెట్ ది క్యూ పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడైతే మనకి యాంప్లిఫై చేస్తుందో ఆ పాయింట్ని సెట్ చేసుకుంటాం. సో అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్లో మనం 93 జస్ట్ ఎగ్జాంపుల్ 93.5 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం రేడియో సిగ్నల్ని ఇచ్చామనుకుందాం. దిస్ ఈస్ ద ట్యూనెడ్ సర్క్యూట్. ఇన్ దిస్ హియర్ ఎల్సి సర్క్యూట్ని యూజ్ చేస్తున్నారు, ప్యారలల్ ట్యూనెడ్ సర్క్యూట్ ఎల్ఎన్సి. And this the resonant frequency should be equal to the mathematical equivalent is frequency is 1/25 root LC. So depends on L and C, we can set the required frequency. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ 93.5 మెగాహెర్ట్జ్ అయిందో, డిపెండ్స్ ఆన్ 93 మెగాహెర్ట్జ్ అయిందో, ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ రెజొనెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. If both are equal, then the amplifier will amplify the signal without any distortion perfectly and transmitting towards output side. ఇక్కడికి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది యాంప్లిఫై. సో రిమైనింగ్ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో మీకు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్ విల్ రిజెక్ట్ అదర్ అన్వాంటెడ్ రిక్వైర్డ్ సిగ్నల్స్. సో దిస్ ఈస్ ద ట్యూనెడ్ సర్క్యూట్ ఫంక్షన్. మనకి ఏదైతే కావాలో దాన్ని మాత్రమే అలౌ చేసి రిమైనింగ్ని రిజెక్ట్ చేస్తుంది. అది కూడా మన ఎల్ఎన్సి ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎల్ఎన్సి వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీ కెన్ సెలెక్ట్ అవర్ రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు బై వ్యారింగ్ ఎల్ఎన్సి వాల్యూస్. అండ్ కమింగ్ టు ది advantages, the signal to noise ratio is good and it provides high selectivity and minimum power loss చాలా తక్కువ ఉంటుంది. అప్లికేషన్స్ వచ్చేవరకు మనకి వీడియో సిగ్నల్ ట్రాన్స్మిషన్కి యూజ్ చేస్తారు, అలాగే ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఇదే కాకుండా వైర్లెస్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. మొబైల్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎవ్రీవేర్ ఇట్ రిక్వైర్స్ ద ట్యూనెడ్ సర్క్యూట్స్. This is about single tuned amplifier circuit. Thank you. If you have a doubt, you can send to me.